యా ఒక చిన్న ఇంటర్వెన్షన్. బాలు, అందరూ స్పీకర్స్ కి మనం న్యాయంగా టైం ఇద్దాము. సో 7 to 8 minutes తీసుకోండి. ప్రీవియస్ స్పీకర్ కూడా మాట్లాడి చాలా డీటెయిల్ గా చాలా ఇష్యూస్ బాగా వచ్చాయి. బట్ ఇక మీదట అందరు స్పీకర్స్ 8 minutes లోపల కవర్ చేసేట్టు ప్లీజ్ ట్రై చేయండి. 5 minutes మరీ తక్కువ అవుతుంది. సో 8 minutes లో ప్లీజ్ ట్రై చేయండి. అండ్ అనదర్ ఇన్ఫర్మేషన్ ఇస్ there are also friends from outside Telangana. So Bhargavi is doing the translation in the chat box. So request all friends from outside, sorry, Andhra, to also keep following the chat box. The translation is being made over. Yeah, Miraka. Good evening, everybody. It's a pleasure to share the forum here on women's rights. Ippudu manam women's rights kosaram maatladetappudu, what do we mean by rights? We think that equality is a human right. And when we say equality, we think that equality is between men, women, and transgenders. It is a constitutionally given right. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీస్ అనేది డెవలప్మెంటల్ దృష్టిలో చూస్తే టెక్నాలజీ ఇచ్చేస్తుంది, మనకు ప్రోగ్రెస్ ఇచ్చేస్తుంది అనుకుంటారు, కానీ హ్యూమన్ రైట్స్ పరంగా హ్యూమన్ రైట్స్ బేస్డ్ అప్రోచ్లో చేస్తా ఉన్నామా లేదా అనేది చాలా వరకు జరగడం లేదు. సో ఇప్పుడు నా ప్రెసెంటేషన్ ఏమంటే, వెన్ ఐ థింక్ ఆఫ్ ఈక్వాలిటీ అమంగ్ జెండర్స్, ఇప్పుడు చాలా వరకు ఎవరు ఇబ్బంది గురి అవుతారో వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నాను. మొట్టమొదటిసారి మన ఏపీ పరిస్థితి ఎట్లా ఉంది అని నేను ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ ద గ్లేరింగ్ డేటా దట్ షోస్ దట్ అన్ఫోల్డ్స్ బిఫోర్ అస్. ఏపీలో ఏమంటే 10.6% is women headed families. Okay, by itself it has a lot of bearing on women. ఇది ఇట్లా ఒక పక్క ఉన్నప్పుడు క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏం చెప్తుంది అని చూస్తాం. 8th in the nation, AP ranks 8th, and dowry deaths are increasing. For example, it says 112 deaths లో 37 are Dalits అంట. అంటే ఇప్పుడు ఎవరు దీంట్లో అఫెక్ట్ అవుతా ఉన్నారు చూడండి. వెదర్ ఇట్ ఇస్ about dowry deaths or about sexual harassment, it says in out of 897, 22 happens at workplaces and 25 happens at public while they are in transport, public transport lo jarugutundi. 60 happens in shelter homes. What does these things say? It very clearly says it's only people who are in shelter homes, who are very poor, who are homeless, go to shelter homes. And ఇక్కడ ఏమవుతుంది అనేది, ఇంత ప్రాబ్లం జరిగినప్పుడు వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేదు, వాళ్ళ కోసం ఏం సెక్యూరిటీ ఇస్తా ఉన్నాము అని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. They are supposed to help us, and the Supreme Court is the apex body which can give us all the basic rights. Now I want to tell you one specific example. Let us talk about people who are single and who are in sex work. వాళ్ళకి ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఇవ్వాలన్నప్పుడు గవర్నమెంట్లో విత్ డేటా వెళ్ళాం. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకోవాలి, వాళ్ళ మీద డిపెండ్ అయిన ఎల్డర్స్ని చూసుకోవాలన్నప్పుడు ఓకే, లెట్ us గివ్ సమ్ రేషన్స్ అడిగారు. వాళ్ళు బేసిక్ ఫుడ్ రైట్స్ అడిగినప్పుడు గవర్నమెంట్ కేమ్ విత్ అన్ సజెషన్ దట్ it should be given, cash transfer should be given ani. See, when it is Aadhaar linked cash transfers, we all know that not many poor people on the margins have bank accounts. బ్యాంక్ అకౌంట్ జీరో అకౌంట్స్ అంటారు, కానీ అదన్నీ లైవ్ గా లేదు, మనకు తెలుసు. ఎంత ఇబ్బంది పడాలి చూడండి. ఇచ్చినామంటే ఇచ్చేసినాం అంటే ఇదేంటి టెక్నోక్రాటిక్ ఒక సొల్యూషన్ అనేటట్టు. ఇప్పుడు మేము ఎవిడెన్స్ ఇవ్వకూడదు అనో లేదు, క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనో బ్యాడ్ అని చెప్పడం లేదు, కానీ లెట్ us look at the reality. How many people own bank accounts, or how many people have Aadhaar cards or రేషన్ కార్డ్ ఆర్ ది ఐడెంటిటీ డాక్యుమెంట్స్? దిస్ ద బేసిక్ థింగ్. సరే, ఇది ఇట్లా ఉన్నప్పుడు ఎవరి ద్వారా ఇవ్వాలి? ఒక మెకానిజం అడిగారు. ఈ మెకానిజమ్స్ ఏమంటే, ఇప్పుడు గవర్నమెంట్ లింక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది, వాళ్ళ ద్వారా ఇవ్వమన్నారు. అందరూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో లేరు, అట్లా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. సెక్స్ వర్కర్ అంటే ఒక 18-20 years నుంచి 35 years దాకా యాక్టివ్ గా ఉన్న వాళ్ళే ఉండాలని. అప్పుడు మిగతా వాళ్ళకి అవసరం లేదా? బేసిక్ రేషన్ కానీ ఫుడ్ రైట్స్ వాళ్ళకి అప్లై అవ్వదా? దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు ఆస్క్. వీఆర్ సేయింగ్, ఆల్ దట్ వీఆర్ సేయింగ్ ఇస్ we need a help desk
డాక్యుమెంటేషన్ ఉంటేనే వాళ్ళకి అందుతుంది. లెట్ us have a help desk అని. We also know when Supreme Court gives certain guidelines or recommendations, it takes a long time. It is delayed unduly. ఇట్లన్నీ ఉన్నప్పుడు హెల్ప్ డెక్ ఇస్ ద వన్ వే టు రీచ్ అవుట్ టు పీపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక షార్ట్ కట్ మెథడో లేదు టెక్నాలజీ బేస్డ్ ఆన్సర్ చేసినప్పుడు 50% పువర్ పీపుల్ కూడా అది అందడం లేదు. సో వీ థింక్ దట్ ఫర్ ఎనీ బేసిక్ నీడ్స్, బేసిక్ ఫెసిలిటీస్ మనం ఇవ్వకుండా మనం ఇట్లా ఇచ్చేస్తున్నాం అని చెప్పుకుంటే ఖచ్చితంగా లాస్ట్ పర్సన్, నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అని మన స్లోగన్ చెప్తాం. అది రియాలిటీలో ప్రాక్టీస్లో రావాలంటే ఖచ్చితంగా కమ్యూనిటీ పక్కన ఉండి కమ్యూనిటీ లీడర్షిప్ ని ఒప్పుకొని కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ ని చేస్తే తప్పనిస్తే వీళ్ళకి అది అందదు అనేది మేము చాలా స్పష్టంగా మాకు ఇది తెలుస్తా ఉంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్సో రికమెండింగ్. ఓకే, లెట్ us come to another issue of child marriage. Child marriage is quite high in Andhra Pradesh. Everybody knows this. Who are the victims? Basically, people who are from poorer class, caste and on the margins. Social norms వాళ్ళకి అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టి they really think that they should give them in marriage అనేసి చెప్పేశారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అడాలసెంట్ సెక్షువాలిటీని మనం అడ్రస్ చేయడంలే. మగపిల్లల్ని ఏమో రిమాండ్ హోమ్ పంపిస్తారు, ఆడపిల్లల్ని షెల్టర్ హోమ్స్ తీసుకొని వస్తా ఉన్నారు. షెల్టర్ హోమ్స్ లో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆమె ఎడ్యుకేషన్ ఏదైనా కంటిన్యూ అవుతుందా? I don't think so. It is very difficult because the child is traumatized. మీడియా ఒక పక్క వచ్చి చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ అని ఫోకస్ చేస్తారు, లేదా కౌన్సిలింగ్ అనే పేరుతో మళ్ళీ ఇంటికి పంపిస్తారు. కానీ అడాలసెంట్ సెక్షువల్ని అడ్రస్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన స్ట్రెంగ్త్ ఇవ్వాలి. హౌ డస్ ఎ చైల్డ్ గో త్రూ హర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది చూడకుండా ఈ చైల్డ్ మ్యారేజ్ అనేదాన్ని చాలా వరకు రిపోర్ట్ చేసేదానికే భయపడతారు. ఆర్ చిల్డ్రన్ హూ గెట్ మ్యారీడ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, దే ఆర్ ఆల్ ఇన్విజిబుల్. సో వాళ్ళకి కావాల్సిన రైట్స్ అనేది ఆ గర్ల్స్ కి అస్సలు అందడం లేదు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు సోషల్ నార్మ్స్, మెంటల్ స్ట్రెస్ గురి అయిన పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? వీ షుడ్ స్ట్రెంగ్థెన్ దర్ లీడర్షిప్. వాళ్ళకు కూడా ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళ లోకల్ గవర్నెన్స్ లో అక్కడ ఉంటే పంచాయతీలో ఇప్పుడు ఏమవుతుందంటే విమెనే పంచాయతీలో పార్టిసిపేషన్ లేదు, అప్పుడు గర్ల్స్ ని ఎట్లా అలౌ చేస్తారు అనేటట్టు ఉన్నారు. కానీ గర్ల్స్ కు ఒక వాయిస్ ఉంది. ఎవరు అక్కడ హూ ఈస్ ఆన్ ద రాంగ్ సైడ్, హౌ కెన్ రైట్స్ కెన్ స్టాప్ ద రాంగ్స్ అనేది ఆలోచించడం లేదు. బ్లైండ్ గా ఏమంటే వీఆర్ నాట్ ఎంపవరింగ్ గర్ల్స్ ఆర్ కమ్యూనిటీస్ హూ ఆర్ అట్ ఎ వెరీ డిసడ్వాంటేజ్ పొజిషన్. ఇప్పుడు లెట్ us థింక్ అబౌట్ ద పీపుల్ స్ట్రగుల్స్ వల్లే చాలా వరకు లీగల్ రైట్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏమవుతా ఉందంటే క్రిమినల్ కోడ్ అమెండ్ చేయాలని చాలా అర్జెంట్ గా సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ అన్ని తీసుకొని రావాలనుకుంటా ఉన్నారు. Why are they in such a great hurry? We don't understand. See, there has to be a consultation, there has to be a committee which will have diversity, which will have people from all sectors who will voice out and who will fight against all the ills in society. అట్లా లేకుండా అంత అర్జెంట్ గా చేయాలనేది మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఇప్పుడు నేను మీకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఏజ్ అట్ మ్యారేజ్ ఇంక్రీజ్ చేయడమో లేదు చైల్డ్ మ్యారేజో, ఇట్స్ ఎ సోషల్లీ డిసైన్డ్ నార్మ్స్. సో ఇది ఎలా అడ్రస్ చేయాలనేది లీగల్ రైట్స్ ఇచ్చేటప్పుడు సైమల్టేనియస్ గా ఎంపవర్మెంట్ ఇష్యూస్ ని పనిచేయకుండా ఒక రైట్ వచ్చింది అనుకోండి, దట్ విల్ హార్మ్ దెమ్ దాన్ హెల్పింగ్ దెమ్. ఇదే కాకుండా ఐ వాంట్ టు ఆల్సో బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ అబౌట్ the recent human rights advisory which was given to sex workers. See, we have been working for the last 30 years trying to see how we can restore rights to sex workers. When I say rights, their basic rights are denied. Their dignity is at stake when they are in సెక్స్ వర్క్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, దే ఆర్ ఏబుల్ టు ఫైట్ ట్రాఫికింగ్, దే ఆర్ ఏబుల్ టు ఫైట్ ఎక్స్ప్లాయిటేషన్ అని మేము వాళ్ళకి గ్రూప్ చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ అన్నప్పుడు ఇంటర్నేషనల్ డాక్యుమెంట్స్ లైక్ సీడా, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఇదన్నీ చెప్పి దే హ్యావ్ కమ్ టు ఏ స్టేజ్ వేర్ దే కెన్ స్పీక్ ఫర్ దెమ్ సెల్స్. వాళ్ళని మాట్లాడనివ్వకుండా వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఎన్హెచ్ఆర్సి దగ్గర వాళ్ళు చెప్పించి వాళ్ళు మంచిగా ఒక అడ్వైసరీ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే అందరికి ఎట్లా ఐడెంటిటీ అవసరమో సెక్స్ వర్కర్స్ కూడా ఒక ఐడెంటిటీ అవసరం, వాళ్ళని ఒక ఇన్ఫార్మల్ వర్కర్స్ గా గుర్తించాలని 11,000 మంది 225 నెట్వర్క్స్ నుంచి విమెన్స్ నెట్వర్క్, ఎల్జిబిటిఐ నెట్వర్క్స్ చాలా మంది సపోర్ట్ చేసి రాశారు.
ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకి జరిగే అన్యాయాల్ని వాళ్ళు ఖండించగలుగుతారు. వాళ్ళకి ఒక వర్కర్స్ రైట్స్ ఇవ్వండి అన్నప్పుడు, వెంటనే అబాలిషనిస్ట్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళేమనుకుంటా ఉన్నారంటే, వాళ్ళకిచ్చే డిగ్నిటీకి అడ్డుపడేటట్టు లేదు ట్రాఫికింగ్ ఇంక్రీజ్ అవుతుంది అంటా ఉన్నారు. దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ద రియాలిటీ. సెక్స్ వర్కర్స్ వల్లనే ఈ రోజు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటూ, ట్రాఫికింగ్‌ని ఎవరు గురి అవుతారో వాళ్ళని కాపాడుతూ, వాళ్ళ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఫోర్స్ నుంచి వాళ్ళు బయటపడాలని చేసే ప్రయత్నాల్ని, శ్రమని గుర్తించకుండా, సెక్స్ అనేదే క్రైమ్, సెక్స్ వర్కర్స్ క్రిమినల్స్ అనే ధోరణితో మాట్లాడేది మాత్రం చాలా అన్యాయం. ఇది ఎవ్వరు ఒప్పుకునే ఇంతమంది చెప్పినాక మళ్ళీ అందరూ హ్యూమన్ రైట్స్‌కి చెప్పి, లేదు ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సిన డిగ్నిటీనో, రైట్సో లేదు ట్రాఫికింగ్ ఆపాలంటే సెక్స్ వర్కర్స్‌కి ఎంపవర్‌మెంట్ అవసరం అనేటట్టు అందరూ ఎత్తి మాట్లాడినాం. దానికి చాలా వరకు చాలా మంది అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. ఇది నేనిప్పుడు మన పీపుల్స్ మూవ్‌మెంట్‌లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సెక్స్ ఇస్ ఎ నీడ్ అండ్ బయోలాజికల్ నీడ్ అన్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన సింగిల్ విమెన్ కి దే నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ దే ఎర్న్ మనీ త్రూ దెమ్, దే గెట్ సమ్ సోలేస్, దే గెట్ సమ్ కంఫర్ట్ without disturbing their own family lives. They are good mothers, they are able to bring up their children. ఆ డబ్బులు యూస్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళని వర్కర్స్ గా ఎందుకు గుర్తించకూడదు? వాళ్ళ సర్వీస్ ని ఎందుకు ఒక సోషల్ సర్వీస్ గా ఎందుకు వాళ్ళు గుర్తించడం లేదు అనేది పెద్ద, అంటే ఇది అందరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేయాలనే అవసరం ఎంతైనా ఉంది. ఇది సెకండ్ లేబర్ కమిషన్ లో 2002లో మనకి ఇండియాలో వచ్చింది. కానీ అది అంతగా పాపులర్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ మాట్లాడినప్పుడు we are all trying to support this cause. I hope every one of you can understand when I say that sex workers need to be identified as workers and they need to live in dignity. అప్పుడే వాళ్ళకి జరిగే హ్యూమన్ రైట్స్ ని వాళ్ళు ఖండించగలుగుతారు అని. దీనికి అనుగుణంగా ఒక మాట ఏపీ గురించి చెప్పాలంటే, ఏపీ హ్యాస్ 298 ఎస్‌హెచ్‌జీస్ ఉన్నాయి. 79.4 పీపుల్ హావ్ బ్యాంక్ అకౌంట్స్. 21,000 వాలంటరీ విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉంది అంటా ఉన్నారు. ఇంత పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకుంది. Let us also see that the power of women in all these SHGs is utilized for asserting their political rights. ఎప్పుడు ఏమవుతుందంటే ఒక ఎకనామిక్ రైట్ అనేది అది కూడా ఎంతవరకు ఎవరికి అది ఎకనామిక్ రైట్స్ అసర్టైన్ చేసుకుంటా ఉన్నారు ఈ ఎస్హెచ్జిస్ లో అనేది మనం ప్రశ్నించాలి. అట్ ద సేమ్ టైం we need to talk about social, economic, ecological and also their sexual rights for women. I think I will conclude here. In brief, I want to tell you that when we talk about equality, it should extend to all aspects of women's life. ఒక మనిషిని ఒక కోణం నుంచి ఒక లెన్స్ నుంచి వరకే చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విమెన్ ఫార్మర్స్ ఉన్నారు. దట్ ఇస్ హౌ అవర్ ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ మీ. ఎస్, ఐ వర్క్ విత్ విమెన్ ఫార్మర్స్. దే ఆర్ ఆల్సో వెరీ మచ్ డిస్క్రిమినేటెడ్. ఇంట్లో ఒక చిన్న ఒక పని చెయ్యాలంటేను అగైన్ ఇట్ ఇస్ లింక్ టు ద ల్యాండ్ హోల్డింగ్స్. వాళ్ళే మెయిల్ ఏమనుకుంటారు, నా పేరుతో ఉంది అని అతను ఎట్లా భావిస్తారో స్టేట్ కూడా అట్లే భావించి అతనికే లోన్ ఇస్తా ఉంది, అతనికే కావాల్సిన పరికరాలు ఇస్తా ఉంది, టెక్నాలజీ మెన్కే ఇస్తా ఉంది. బట్ little realizing that 74.6% of the workforce is women. Let us also recognize that women work equally with men, and let us try to let us help them reclaim their rights and dignity. I think I will end here.